ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి, మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనము. సహోదరి సహోదరులారా, ఇది ఒక విశేషమైన ధైర్యాన్ని ఇచ్చే వచనం. ఈ వచనం యెహోషాపాతు పాలన కాలంలోని ఒక ముఖ్యమైన సంఘటనకు సంబంధించినది. మోయాబీయులు, అమ్మోనీయులు మరియు సెయీరు కొండ దేశస్థులతో కూడిన ఒక పెద్ద సైన్యం యూదా దేశంపై దండెత్తి రావడానికి సిద్ధమవుతుంది. యెహోషాపాతు భయపడి యెహోవాకు ప్రార్థించాలని నిశ్చయించుకొని యూదా దేశం అంతటా ఉపవాసం ప్రకటించాడు. యూదా ప్రజలందరూ దేవుని సహాయం కోసం యెరూషలేములోని ఆలయ ప్రాంగణంలో గుమిగూడారు. యెహోషాపాతు దేవుని శక్తిని, విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తూ తమకు దేవుని సహాయం తప్ప మరో మార్గం లేదని వినయంతో ప్రార్థించాడు. మా దేవా, మేము ఏమి చేయాలో మాకు తెలియదు, అయినను మా కన్నులు నీ వైపు చూచుచున్నవి అని చెప్పాడు. రాజు మరియు ప్రజల ప్రార్థనలకు జవాబుగా యెహజీయేలు అనే లేవీయుని ద్వారా యెహోవా ఈ మాట ఇచ్చాడు: మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి, మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు అని. ప్రియులారా, యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడడం అంటే సైన్యాన్ని సిద్ధం చేసి స్థానాలు తీసుకోమని అర్థం. కానీ పోరాడవలసిన అవసరం లేదని దేవుడు వారికి చెప్పాడు. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు అంటే ఈ యుద్ధం తమది కాదు, అది దేవునిదని వారు కేవలం నిలబడి దేవుడు తమకు విజయాన్ని ఎలా ఇస్తాడో చూడాలని దేవుడు వారికి హామీ ఇచ్చాడు. ఈ సందేశం భయపడకుండా, నిరుత్సాహపడకుండా ఉండమని ప్రజలను ప్రోత్సహించింది. ఎందుకంటే యెహోవా వారితో ఉంటాడు. దీని తర్వాత యెహోషాపాతు ప్రజలకు దేవునిపై విశ్వాసం ఉంచమని సలహా ఇచ్చాడు. వారు తమ సైన్యం ముందు పాటలు పాడేవారిని ఉంచి యుద్ధానికి బయలుదేరారు. వారు శత్రువుల దగ్గరకు చేరుకోకముందే దేవుడు శత్రు సైన్యాల మధ్య గందరగోళం సృష్టించడం వలన వారు ఒకరికొకరు చంపుకున్నారు. తద్వారా యూదా దేశానికి దేవుడు అద్భుత రీతిగా విజయాన్ని ఇచ్చాడు. ప్రియులారా, మన జీవితంలోని కొన్ని సమస్యలు మన శక్తికి మించినవిగా లేదా పరిష్కరించడానికి అసాధ్యంగా అనిపించవచ్చు. ఉదాహరణకు, తీవ్రమైన అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవడం, కుటుంబ కలహాలు లేదా ఆర్థిక ఇబ్బందులు లాంటివి. అలాంటి పరిస్థితుల్లో సమస్యను మన భుజాలపై పూర్తిగా వేసుకోకుండా ఆ సమస్యను దేవుని యుద్ధంగా భావించాలి. నేను ఒంటరిగా పోరాడలేను అని వినయంతో ఒప్పుకొని సమస్యను దేవుని చేతుల్లో ఉంచాలి. మనం చేయగలిగిన మానవ ప్రయత్నం చేయాలి, కానీ ఫలితాన్ని దేవునికి అప్పగించాలి. ఉదాహరణకు, యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీయులు యెరికో గోడల ముందు నిలబడి ఉన్నారు. గోడలు చాలా బలంగా ఉన్నాయి. వారు పోరాడవలసిన అవసరం లేదు. దానికి బదులుగా వారు 6 రోజుల పాటు ప్రతిరోజు ఒకసారి పట్టణం చుట్టూ తిరగాలి మరియు 7వ రోజు 7 సార్లు తిరగాలి. అప్పుడు యాజకులు బూరలు ఊదాలి, ప్రజలు గట్టిగా కేకలు వేయాలి. ఇజ్రాయేలీయులు సరిగ్గా తమకు ఆజ్ఞాపించినట్లుగా చేశారు. వారు తమ విశ్వాసంలో స్థిరంగా నిలబడి దేవుని పద్ధతికి విధేయత చూపారు. వారు యుద్ధం చేయకముందే యెరికో గోడలు కూలిపోయాయి. ప్రియులారా, దేవుడు మన సమస్య కంటే గొప్పవాడు. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఏ కష్టమైనా, అది మన శక్తికి మించినదైనా, విశ్వాసంలో, విధేయతలో మనం స్థిరంగా ఉంటే దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడో తెలియకపోయినా అద్భుత రీతిగా ఆయన మన జీవితంలో తన కార్యాలు జరిగిస్తాడు. మనం పడిపోకుండా, తొలగిపోకుండా ఆయనే మనల్ని నిలబెడతాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దాన్ని అనుసరించెదరు. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును? యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది అని. సహోదరి సహోదరులారా, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి, మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరని. యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడడం అంటే సైన్యాన్ని సిద్ధం చేసి స్థానాలు తీసుకోవడం అని.
కానీ పోరాడవలసిన అవసరం లేదని, ఈ యుద్ధం వారిది కాదు, అది నీదని వారు కేవలం నిలబడి నీవు వారికి విజయాన్ని ఎలా ఇస్తావో చూడాలని ఇజ్రాయేలీయులకు సెలవిచ్చావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మా జీవితంలోని కొన్ని సమస్యలు మా శక్తికి మించినవిగా లేదా పరిష్కరించడానికి అసాధ్యంగా అనిపించినప్పుడు మేము సమస్యను మా భుజాలపై పూర్తిగా వేసుకోకుండా ఆ సమస్యను నీ యుద్ధంగా భావించి విశ్వాసంలో విధేయతలో స్థిరంగా నిలబడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మా అందరి కొరకు ఆయనను అప్పగించిన నీవు ఆయనతో పాటు సమస్తమును మాకు అనుగ్రహించదువు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మలను ప్రేమించిన నీ ద్వారా మేము అన్నింటిలో అత్యధిక విజయము పొందుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, నీ అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మాలో ప్రతి ఒక్కరి జీవితంలో నీవే జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.